యోన తలపైగా నేడు వచ్చినట్లు చేశాను. మళ్ళీ ఆ తూర్పు గాలి రప్పించను. యోన ఎండ దెబ్బ తగులుగా అతడు సమ్మసిల్లి బ్రతుట కంటే చచ్చుట మేలు. ఏంటండి ఈ దినము? అందరూ అంటారు కదా, ఈ మాట పలుకుతారు లేదా? కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఈ బాధ పడే కంటే చస్తే పోయింది అని అంటారా లేదా? ఆ వాడుక భాషగా. చూడండి, రాజుగా లేదంటే తండ్రికా, తల్లికా, కుమారునికా, ఎవరికి దుఃఖం? ఎవరికి రాలేదు దుఃఖం? ఎవరు పడతలేదు దుఃఖం? ఈ ప్రాణము దుఃఖభరితమైన ప్రాణమే. ఎప్పుడు నా ఊతపదం ఉంది. ప్రాణం ఎప్పుడు మట్టిని చూస్తూ ఉంటుంది. మట్టిలో నుంచి వచ్చింది అయస్కాంతం లాగుతూ ఉంటుంది. లాగుతాం. మొదటిది నా దినములు కష్ట దినములు. రెండవది నా దినములు నీడవలి. సరే, కష్టం, దుఃఖం, నీడపోయింది, దుఃఖం. ఏమన్నాకేమైంది? ఏమన్నా నీడపోతే ఏమన్నాడు? ఈ చచ్చిపోయింది అన్నాడా లేదా? చూడండి, నీడవలే మన దినములు ఉన్నాయి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం. మనము నిన్నటి వారమే, మనకేమీ తెలియదు. భూమి మీద మన దినములు నీడవలే ఉన్నాయి. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయాయి జీవితానికి. ఎన్ని పోకడలు పోతారు మానవులు, ఎన్ని పోకడలు. అది కావాలి, ఇది కావాలి, అది చేయాలి, ఇది చేయాలి. గాలి మేడలు కడతారు, గాలి మేడలు. ఎందుకు వచ్చిన జీవితం అండి? ఎందుకు వచ్చిన జీవితం? ఇప్పటికైనా నీ దినములను చక్కదిద్దుకో, నీ దినములను బాగు చేసుకో, నీ దినములను వాదన చేయి బాగుపడుతుంది. నీ సంవత్సరములు తరతరములు ఉండేటువంటి జీవితము ఉంది. నా సంవత్సరాలని ఏం చేయమంటున్నాడు దేవుడు? ఇది ఇక్కడ దావీదు, నీ సంవత్సరములు నా దిన. చూశారు అక్కడ లాజిక్ ఉంది. నా దినములు కొన్ని దినాలు, నీ సంవత్సరములు తరతరములు. ఎంత తేడా ఉంది దేవునికి మానవుడికి. అందుకని మానవుడు ఏం చేయాలి? నీ యౌవన కాలమందే ప్రభు కాడిని మోయుటచే, నీ యౌవన కాలమందే ప్రభు కాడిని మోయుటచే,